నిధులతో బోరు వేయించిన కల్వకుంట్ల వంశీధర్రావు ఈరోజు సిద్దిపేటలోని అభయ జ్యోతి సొసైటీ ఫర్ ఎంపవర్మెంట్ పీపుల్ వారి మేరకు మానసిక వికలాంగుల పాఠశాల నూతన భవన నిర్మాణంలో కల్వకుంట్ల వంశీధర్రావు సహకారంతో ఈరోజు బోర్ వేయడం జరిగింది. అభయ జ్యోతి సొసైటీ వారు చాలా సంతోషం వ్యక్తం పరిచారు. బోర్ బండి కార్మికులకు కల్వకుంట్ల వంశీధర్రావు చేతుల మీద కార్మికులకు బట్టలు అందజేశారు. కేవీఆర్ ఫౌండేషన్ చైర్మన్ మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ స్టేట్ ఇన్ఛార్జి కల్వకుంట్ల వంశీధర్రావు మాట్లాడుతూ, మీకు కావాల్సిన సహాయ సహకారాలు కావాలంటే నాకు చేతనైతే వరకు మీకు చేయడానికి నేను ముందుంటాను. మహంకాళి రవి అభయ జ్యోతి సంస్థ వారు మీ సహకారాలు మాకు ఉండాలని చెప్పగానే నేను వెంటనే స్పందించి ఈరోజు నూతన భవనం నిర్మాణానికి నా సొంత డబ్బులతో బోరు వేపించడం జరిగింది. మానసిక వికలాంగులకు మనోధైర్యాన్ని నింపుతూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మీరు నేను కోరుకుంటున్నాను. స్వచ్ఛంద సంస్థ చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. కన్న తల్లిదండ్రులే భారంగా భావించే ఈ రోజుల్లో మానసిక వికలాంగులను కంటికి రెప్పలా చూసుకుంటున్న అభయ జ్యోతి మానసిక వికలాంగుల పాఠశాల వారికి అభినందిస్తున్నాం. ఇంకా ముందు అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని వేడుకోవడం జరిగింది. మల్యాల బాలరాజు, తడకమల్ల ఈశ్వరయ్య, కొమరవెల్లి శేఖరం, మార్క్ రామదాసు, పిండి గిర్ని వెంకన్న, రిటైర్డ్ టీచర్ నరసింగరావు, రేణుకా ఎల్లమ్మ టెంపుల్ నిర్వాహకులు కృష్ణారెడ్డి, నేతాజీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సుభాష్ సార్, మాంకాళి రవి, శ్రీకాంత్ వర్మ, ఏజాజ్ పటేల్, కధీర్ భాయ్, వహీద్ భాయ్, బ్లూ బాక్స్ వెంకట్, కిరణ్, రాజు గౌడ్, బొంబోతుల, సీను గౌడ్, గిరి వేదాస్, వెంకట్, సతీష్, జగదీష్, సంతోష్, చిరు, రాజు, మహేష్ గౌడ్, అభయ జ్యోతి సొసైటీ వారు, కేవీఆర్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంస్థ అధ్యక్షులు జోజీ గారికి, జనరల్ సెక్రటరీ సుభాష్ గారికి మరియు సంస్థ ప్రతినిధులకు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది స్టాఫ్కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా, దాంతోపాటు నాతో పాటు చేసినటువంటి మిత్రులకు, నా ఫౌండేషన్ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఈ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నటువంటి జోజీ గారు చాలా అభినందనీయులు. 13 సంవత్సరాలుగా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తూ ఆయన మానసిక వికలాంగులైనటువంటి పిల్లలందరికీ కూడా మనోధైర్యాన్ని నింపుతూ వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఇంకా కష్టపడి ముందుకు తీసుకెళ్లి సంస్థను వీళ్ళందరికీ కూడా పూర్తిగా అందరి బాగుండి చూసుకుంటారని ఆశిస్తూ, అలాగే ఈ సందర్భంగా నా మిత్రుడు మహంకాళి రవికుమార్ ఒక సందర్భంలో అభయ జ్యోతి సంస్థకు మనం ఏదైనా అవసరం ఉన్నప్పుడు మన అవసరం పడ్డము తప్పకుండా స్పందిస్తామని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో ఈరోజు ఈ అభయ జ్యోతి సంస్థ నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభించుకోవాలని చూస్తూ ఉన్నారు. వీరికి స్థల సేకరణ కూడా జరిగింది. దీని కొరకు పట్టణానికి చెందినటువంటి పెద్దలు స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఈ భవన నిర్మాణ సందర్భంలో ఒక బోరు వేయించాలి, బోరు మోటారు, దాని తర్వాత అలాగే భవన నిర్మాణం పూర్తయిన తర్వాత దానికి ఆర్ఓ సిస్టమ్, మంచినీళ్ళు తాగేదానికి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా మనం చేసి పెడదాం నా తరఫున అందరికీ కూడా మేమందరం కూడా సహకరిస్తాము. నాతోటి ఉన్నటువంటి మిత్రులు, నా బంధువులు, మేమందరం కూడా ఎల్లప్పుడూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాము. పోయేటటువంటి ప్రాంతంలో జోజీ గారి సూచన మేరకు ఈరోజు ఆ బోరు వేయించి తర్వాత మోటార్ బిగించి తర్వాత నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ఆర్ఓ సిస్టమ్ కూడా అంతా సమకూర్చడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఇంకేదైనా కూడా నాతో ఏదైనా సహాయ సహకారం కావాలని మీరు అనుకుంటే నాకు చెప్తే, నాకు చేతనైతే తప్పకుండా చేసి పెడతాను. ఈ సంస్థను ఇంత పటిష్టంగా ముందుకు తీసుకెళ్తూ ఇంతమంది పేదల పట్ల ఈ వికలాంగుల